న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది ఆవాజ్ దో ఆవాజ్ దో జై తెలంగాణ జై తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్ ఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్ ఎన్జిఓస్ నగర శాఖ అధ్యక్షునిగా శ్రీరామ్ గారు నేను మాట్లాడడం ఏంటంటే గత కొంతకాలంగా నగర శాఖ పైన జరుగుతున్న అక్రమాలకు దానిపైన జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు న్యాయం గెలిచిందన్నట్టుగా ఈరోజు మాకు జడ్జిమెంట్ వచ్చింది. అయితే గత సెక్రటరీగా వర్క్ చేసినటువంటి శ్రీకాంత్ కొంతమంది వ్యక్తులతో టీఎన్జిఓస్ బైలాని తుంగలో తొక్కి బైలాకు వ్యతిరేకంగా అతను ఎలక్షన్స్ నిర్వహించుకున్నానని ప్రకటించుకొని స్వయంగా రాత్రి సంతకాలు పెట్టించేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకొని చలామణి అవుతున్న శ్రీకాంత్కి మరియు వాళ్ళ కార్యవర్గాన్ని అన్నింటినీ కూడా కోర్టు ఫస్ట్ సెషన్ సివిల్ జడ్జి కోర్టు వాళ్ళని రెస్ట్రైన్ చేస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ నగర శాఖకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సహకరించిన వారిని అందరినీ కూడా రెస్ట్రైన్ చేస్తూ కోర్టు ఆర్డర్ మంజూరు చేయడం జరిగింది. 32 పేజీల జడ్జిమెంటు అందియడం జరిగింది మాకు. అయితే దీనికి సహకరించిన కేంద్ర సంఘానికి కూడా వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మేము నగర శాఖ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే మా డే టు డే యాక్టివిటీస్ కానీ మేము తీసుకునే నిర్ణయాలలో కూడా కానీ కేంద్ర సంఘము ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, మాతో పాటు సహకరించాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకనే మిత్రులందరికీ నగర శాఖలో ఉన్న హెచ్ఓడి అధ్యక్ష కార్యదర్శులకు మరియు ప్రైమరీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నగర శాఖ మిత్రులందరూ కూడా నేను తెలియజేయడం ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది. అన్యాయము ఈరోజు రాజ్యం ఏలొచ్చు కానీ ఎప్పటికైనా అన్యాయం కూలిపోతుంది, న్యాయమే గెలుస్తుందని మరొకసారి ఈ జడ్జిమెంట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన అక్రమ ఎలక్షన్స్ని కోర్టు పూర్తి స్థాయిలో కొట్టేసి మనకు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు అక్కసు తప్పుతూ ఇంకా ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పనులు మానుకోమని నగర శాఖకి సహకరిస్తూ పనిచేయాలని వారి మిత్రులందరికీ నేను కోరుతున్నాను. ఒకవేళ లేని పక్షంలో తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై టీఎన్జిఓస్.